సీయోనులో ప్రకాశించుతున్న రారాజు నా యేసుడు, ప్రకాశించుతున్న రారాజు నా యేసుడు. సజీవులున్న దేశం, మరణము లేని నగరం, పరిశుద్ధులందరూ నివాసము. సజీవులున్న దేశం, మరణము లేని నగరం, పరిశుద్ధులందరి నివాసము. ప్రాణప్రియుని చెంత నిలిచి మై మరసి స్తుతింతును, ప్రియుని చెంత నిలిచి మై మరసి స్తుతింతును. 10,000లలో అతి సుందరుడు, మరణము గెలచిన మహనీయుడు. 10,000లలో అతి సుందరుడు, మరణము గెలచిన మహనీయుడు, మరణము గెలచిన మహనీయుడు, మరణము గెలచిన మహనీయుడు. పరిపూర్ణ సౌందర్యము గల సీయోనులో ప్రకాశించుతున్న రారాజు నా యేసుడు, ప్రకాశించుతున్న రారాజు నా యేసుడు. ఆనందకరమైన నగరం, ఆకలి లేని రాజ్యం, శాశ్వతమైన నివాసము. ఆనందకరమైన నగరం, ఆకలి లేని రాజ్యం, శాశ్వతమైన నివాసము. శిల్పకారుడే నిర్మాణకుడే నా యేసుడే కట్టెను, శిల్పకారుడే నిర్మాణకుడే నా యేసుడే కట్టెను. 10,000లలో అతి సుందరుడు, మరణము గెలచిన మహనీయుడు. 10,000లలో అతి సుందరుడు, మరణము గెలచిన మహనీయుడు, మరణము గెలచిన మహనీయుడు, మరణము గెలచిన మహనీయుడు. పరిపూర్ణ సౌందర్యము గల సీయోనులో ప్రకాశించుతున్న రారాజు నా యేసుడు, ప్రకాశించుతున్న రారాజు నా యేసుడు. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ప్రభా, నువ్వే మాట్లాడండి, నీ సహాయం దయచేయండి, అంధకార శక్తులను గద్దించి మాట్లాడమని యేసు నామములో కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఉన్నాడు.
ఈరోజు వాక్యం యొక్క అంశం దేవుడు ప్రేమించుట. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించినట్లుగా దైవవాక్యం మనకు తెలియబడుతూ ఉంది. ఎందుకు ఇంతగా దేవుడు లోకాన్ని ప్రేమించి ఉన్నాడంటే, దేవుడు నరుణ్ణి తన స్వరూపమునందు నిర్మించి ఉన్నారు. ఆది కాండంలో చెప్పబడిన రీతిగా 1:26 చెప్పబడిన రీతిగా మనము మన స్వరూపమునందు నరుని నిర్మిద్దాము అని చెప్పి దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన స్వరూపములో మనం ఉండాలని ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఈ లోకంలో ఉన్నటువంటి మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఈ భూలోకంలోకి మానవునిగా వచ్చి మన కొరకు సిలువ వేయబడి శ్రమపడి ఎన్నో విధంగా మన కొరకు భారాన్ని వహించి ఉన్నాడు. అనగా సిలువ మరణాన్ని ఆయన అనుభవించి ఉన్నారు. దేవాది దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం, మన ఆజ్ఞ అతిక్రమల నిమిత్తం బహుగా ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. ఈ రకంగా మనల్ని ఎంతగా ప్రేమించి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అయితే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినని వ్రాయబడిన విధంగా ప్రభు ఈ రీతిగా మన కొరకు వచ్చి సిలువ వేయబడి చనిపోయి మృత్యుంజయుడై తిరిగి లేచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మృత్యుంజయుడై లేచి మన కొరకు ఆయన వెళ్తా ఈ భూలోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నేను ఆదరణకర్తను మీలో ఉంచుతానని చెప్పాడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటా మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. ఆయనే పరిశుద్ధాత్మ అని మనకి తెలియబడుతున్నది. అయితే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రభుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించాలి. మనం చీకటిలో ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని ప్రేమించి మనకి రక్షణ కలుగు చేసి ఉన్నాడు. దేవుడైతే ఈ లోకంలో దేవుని బిడ్డలైనటువంటి వారిని సంపూర్ణంగా ప్రేమించి ఉన్నాడు. లోకాన్ని అయితే ఎంతో ప్రేమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలు అనగా మొదట దేవుడు ఇశ్రాయేలీల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. ఇశ్రాయేలీల్ని ఎంతగా ప్రేమించి ఉన్నాడంటే, ఆ ఇశ్రాయేలీల్లో ఏ మంత్రము కానీ ఏ శకునము కానీ లేదు కాబట్టి వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు కనుక వారిని దేవుడు ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. మనం దైవవాక్యంలో చూసినట్లయితే ఇశ్రాయేలీని దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు ఎంతగానో బాధ అనుభవిస్తూ ఉన్నారు, శోధన అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ యొక్క మూలుగులు, వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు వారికి సహాయం చేస్తూ ఉన్నాడు. మోషే అనేటువంటి గొప్ప దైవజనును పంపించి మరి దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు, అక్కడ 10 అద్భుతాలు జరిగించి మోషే ద్వారా దేవుడి ఇశ్రాయేలీల్ని బయటికి తీసుకొచ్చి ఉన్నాడు. ఐగుప్తు దేశంలో శ్రమను అనుభవిస్తున్నటువంటి ఇశ్రాయేలీల్ని దేవుడు ఎంతగానో ప్రేమించి వారిని బయటికి తీసుకొచ్చి ఉన్నాడు. అయితే వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత వారి యొక్క అవసరతలన్నీ కూడా దేవుడే చూస్తూ ఉన్నాడు. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి ఉన్నాడని మరి మనం విన్నాం దేవుని యొక్క మాటల్ని. అయితే ఇశ్రాయేలీల్ని కంటికి రెప్పవలే కాచి కాపాడుతూ వారిని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. వారిని అన్ని విషయాల్లో కూడా బహుగా దేవుడు వారిని హెచ్చించి ఉన్నాడు ఇశ్రాయేలీల్ని. అయితే ఇశ్రాయేలీలు వాక్యపు వెలుగులో నడుచుకుంటూ దేవుని చిత్తానుసారంగా నడవమని దేవుడు వారికి ఎన్నో విషయాలు బోధించి ఉన్నాడు మోషే ద్వారా. అయితే వారు వాక్యానుసారంగా నడవటం నేర్చుకోలేకోకుండా జీవించి ఉన్నారు. కొందరైతే వాక్యపు వెలుగులో జీవించి ఉన్నారు. అయితే వారిని ఎలాగ దేవుడు ప్రేమిస్తూ ఉన్నారంటే, అనేకులు వారిని శపించి వాళ్ళ మీద విజయం పొందాలని మోయాబు రాజు బహుగా ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే మోయాబు రాజు యొక్క ఆలోచనలన్నీ కూడా పడగొట్టి దేవుడు ఇశ్రాయేలీల వారిని మరి ప్రేమించి ఉన్నాడు కనుక వారిని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. మనం ద్వితీయోపదేశకాండం 23:5 చూసినట్లయితే, నేను ప్రేమించాను కనుక నిన్ను ఆశీర్వాదంగా మార్చాను, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చారు. ఇశ్రాయేలీల్ని శపించమని మోయాబు రాజు బహుగా బిలాము అనేటువంటి ప్రవక్తతోటి మాట్లాడి ఉన్నాడు.
అయితే బిలాం అయితే శపించాలనుకున్నాడు, కానీ బిలామును దేవుడు నోటిని పట్టుకొని బిలామును దేవుడు ఏం చేస్తున్నాడంటే శపించనీకోకుండా ఇశ్రాయేలీని ప్రేమించాడు కనుక దేవుడు వారిని ఆశీర్వాదంగానే ఉండేటట్టుగా మాట్లాడి ఉన్నాడు. ఈ రకంగా ఇశ్రాయేలీల గురించి దేవుడు జ్ఞాపకం చేసుకొని వారిలో ఏ మంత్రము లేదు, ఏ శకునము లేదు, వాక్యపు వెలుగులో వారు జీవించి ఉన్నారు. అందుకనే వారిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నారు. ఈ యొక్క సమయంలో మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఉండి మనకున్నటువంటి బాధల నుండి, మనకున్నటువంటి శోధనల నుండి విడుదల చేసి మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మనల్ని మొట్టమొదట దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నాడు. మనం ప్రభువుని ప్రేమించటం మనకి తెలియదు. ఈయన ఎలాంటి శక్తిమంతుడో ఈ దేవుడు అనేది కూడా మనకు తెలియదు. మనం ఇంతకుముందు లోకంలో ఉన్నప్పుడు మరి అనేకమైన వాటిని ఆరాధిస్తూ ఉన్నాం మనకి తెలియక. అయితే ఈ ప్రభు నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి మనకి చాటి చెప్పి మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. అయితే తన వారిని అంటే రక్షింపబడినటువంటి వారిని దేవుడు ఏ విధంగా ప్రేమిస్తున్నారో దైవవాక్యంలో నుండి మనం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో తన వారిని సంపూర్ణంగా ప్రేమించి ఉన్నాడు. దేవాది దేవుడు తన బిడ్డల్ని సంపూర్ణంగా ప్రేమించి ఉన్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పది! లోకాన్ని అయితే ఎంతో ప్రేమించి ఉన్నాడు, తన వారిని అయితే సంపూర్ణంగా ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమకి మనం ఏమిచ్చి కూడా ఆయన రుణం చెల్లించలేం. మనం సంపూర్ణులుగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆయన ఎలాగూ ఉన్నారో మనము కూడా అలాగూ ఉండాలని మనల్ని సంపూర్ణంగా ప్రేమించి ఉన్నారు. ఇందుని బట్టి దేవుణ్ణి గణపరిచేవారుగా మనం ఉండాలి. ప్రతి కార్యంలో కూడా మనము ఆయన వలె ఉండాలని చెప్పి మనల్ని సంపూర్ణంగా ప్రేమించి ఉన్నారు. అయితే దైవవాక్యంలో దేవుని బిడ్డలైనటువంటి వారు గమనించాలి. వాక్యాన్ని మరి సంపూర్ణంగా ఉండాలి, మనల్ని ఈ విధంగా ప్రేమించి ఉన్నాడని తెలుసుకున్నటువంటి మనం వాక్యానుసారంగా నడవటం నేర్చుకోవాలి. ప్రభు ప్రతి ఒక్క విషయంలో కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఉన్నారు. మనం కూడా మరి యేసు ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. తన వారిని సంపూర్ణంగా ప్రేమించి దేవుడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు యొక్క శిష్యుల్ని నేను ఈ లోకంలో నుండి వెళ్తున్నాను, మీరు నేను చేసిన విధంగా మీరు కూడా చేయాలి, నేను మీకు మాదిరిగా ఉన్నానని చెప్పి శిష్యులతోటి మాట్లాడి వారిని ఎంతగానో ఆదరించి వారిని దేవుడు బలపరిచి ఉన్నాడు. అలాగే మనల్ని కూడా సంపూర్ణంగా ప్రేమించి మన అవసరతలు ప్రతిదీ కూడా దేవుని యొక్క మహిమలో తీర్చాలని ప్రభు ఉన్నాడు. మనం అనేక విషయాల్లో మనం అసంపూర్ణంగా ఉంటూ ఉంటాం. అయితే ప్రభు మనల్ని సంపూర్ణంగా ప్రేమించి ఉన్నాడు. మనం కూడా సంపూర్ణంగా ఉండాలనేది మనం తెలుసుకోవాలి. అయితే దైవవాక్యంలో కీర్తన గ్రంథం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనంలో నీతిని అనుసరించే వారిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నీతిని ఎవరు అనుసరిస్తారా అని చెప్పి దేవుడు వెతుకుతున్నాడు. నీతి అంటే యేసు ప్రభువే నీతి. నీతిని అనుసరించేవారుగా మనం ఉండాలి. నీతిని అనుసరించినటువంటి మనం ప్రభు మనల్ని ప్రేమిస్తాడు. నీతి అంటే యేసు ప్రభు. ఈ లోకంలో యేసు ప్రభు ఎలాగ ఉన్నారో మనం కూడా ఆ రీతిగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. అనేక సార్లు మనం ఈ లోకపు విషయాల్లో ఈ లోకపు ఆలోచనలతోటి జీవిస్తూ ఉంటాం. ఈ లోకంలో నుండి మనం ప్రత్యేకింపబడాలి. ప్రభు మనం నీతిని అనుసరిస్తే ప్రభు మనల్ని ప్రేమిస్తానంటున్నాడు. అందుకని మనం నీతిని అనుసరించాలి. నీతిని ఈ లోకంలో ప్రభు ఏం చేసి ఉన్నారంటే నీతిని ప్రేమించారు, భక్తిహీనతను ద్వేషించి ఉన్నారు. అలాగే భక్తిహీనత కలుగు చేసేటువంటి వాటన్నిటినీ మనం మన దగ్గర నుండి విడిచిపెట్టేసేయాలి. నీతిని అనుసరించేటువంటి వారిని దేవుడు ప్రేమిస్తున్నారు కనుక మనం నీతిని అనుసరించేటువంటి వారిగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. ఈ లోకంలో దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే పాపిగా ఉన్నటువంటి మనల్ని పరిశుద్ధులుగా చేయాలి, నీతిమంతులుగా చేయాలి. దేవుని యొక్క ఉద్దేశం అది. మనం అనేక సార్లు ఈ లోకాన్ని అనుసరిస్తూ ఉంటాం కానీ నీతిని అనుసరించేవారుగా ఉండలేకపోతున్నాం. ప్రభు చెప్పే మాట ఏంటంటే నీతిని అనుసరించండి, నేను ఇంకా మిమ్మల్ని మంచిగా ప్రేమించి మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతానని ప్రభు చెబుతూ ఉన్నారు. అందుకని మనం నీతిని అనుసరించే వారిగా ఉండాలి. శ్రమ వచ్చినా ప్రభు నిమిత్తమై, బాధ వచ్చినా నీతిని అనుసరించే వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనం బలమైనటువంటి వారిగా దేవుడు చేస్తాడు. అనేక సందర్భాల్లో నీతిని అనుసరించేటప్పుడు ఈ లోకంలో మనకి
క్రీస్తునందు సద్భక్తిగా నడుచువారికి అనేక శ్రమలని చెప్పి ఉన్నారు ప్రభు. మనకు ఆ శ్రమలు, ఆ బాధలు రాకోకుండా దేవుడు మనకి సహాయం చేయాలి అంటే మనం నీతిని అనుసరించాలి. ఒకవేళ ఏమైనా వచ్చినా కూడా మన ప్రభు చూసుకుంటాడు వాటన్నిటి గురించి. మనం నీతిని అనుసరించే వారిగా ఉంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడని మనం తెలుసుకోవాలి. కనుక మనం వాక్యానుసారంగా ఎలాగున్నామో ప్రతిదినం కూడా మనం పరిశోధించుకోవాలి. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి ఉన్నాడు కనుక మనం ప్రభు యొక్క మాటకు లోబడే వారిగా ఉండాలి. ఈ లోకంలో ప్రభు ఏ రీతిగా ఉన్నాడు, మనం కూడా ఆ రీతిగా ఉండాలి. లోకాన్ని ప్రభు ప్రేమించి ఉన్నాడు, మనం కూడా ఇతరులని ప్రేమించేవారిగా ఉండాలి. మనలో అసూయ, పగ, ద్వేషాలు ఉండకూడదు. నీతిని అనుసరించే వారిని ఆయన ప్రేమిస్తున్నారు. ప్రభు ఏ విధంగా ఉన్నాడో మనం కూడా ఆ విధంగా ఉండాలి. ఆ పోలిక చొప్పున మనం నడిపింపబడేటువంటి వారిగా ఉండాలి. ప్రభు నీతిని అనుసరించే వారిని ప్రేమిస్తున్నారు, మనం కూడా ఆ విధంగా నడుచుకోవాలని ప్రభు చెబుతున్నారు. ఈ లోకంలో శత్రువుని ప్రభు ప్రేమించాడు, మనం కూడా శత్రువుని ప్రేమించేవారిగా ఉండాలి. అనేక సందర్భాల్లో శత్రువుని ప్రేమించలేకపోతున్నాం మనం. ప్రభు చెప్పే మాట అదే, నా యొక్క సారూప్యం మీకు కావాలి అంటున్నారు. ఆయన సారూప్యం ఏంటి అని అంటే ప్రభు అనుసరించినట్టుగా మనం కూడా ఆయన్ని అనుసరిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. అయితే మనం అనేకసార్లు శత్రువుని ప్రేమించలేకపోతున్నాం, కనీసం మన ఇంట్లో వారిని కూడా మనం ప్రేమించలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. అయితే ప్రభు చెప్పే మాట ఏంటంటే నీతిని అనుసరించే వారిని నేను ప్రేమిస్తాను అంటున్నారు. ఎవరైతే యేసు ప్రభుని అనుసరించి నడుస్తూ ఉంటారో వారిని ప్రభు ఇంకా ప్రేమిస్తూ ఉంటారు. కనుక మనం ఇశ్రాయేలీలో ఏ విధంగా దేవుని మాటకు లోబడి వాక్యపు వెలుగులో జీవించి ఉన్నారో వారిని ప్రభు జ్ఞాపకం చేసుకొని వారిని బహుగా ఆశీర్వదించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి అర్హులుగా వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందరో మరి దేవుని బిడ్డలు ఈ లోకంలో ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు, కానీ దేవుని రాజ్యానికి వెళ్ళేవారు కొందరే. అనేకులు ప్రవేశింపచూతారు కానీ ప్రవేశించేవారు కొందరే అని చెబుతున్నారు. నీతిని అనుసరించేటువంటి వారు ప్రభు ప్రేమిస్తున్నాడు, వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. నీతి నిమిత్తమై హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని ప్రభు చెబుతున్నారు. నీతి నిమిత్తమై హింస, శోధన వచ్చినప్పుడు మనం భయపడకూడదు. ప్రభు చెప్పే మాటకు లోబడి దేవుని మాట ప్రకారంగా జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఇంకా కూడా మనం దైవవాక్యంలో తెలుసుకున్నట్టయితే దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నారో మనం ఇంకా తెలుసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో ఉత్సాహంగా ఇచ్చువానిని దేవుడు ప్రేమిస్తున్నాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, ఉత్సాహంగా ఇచ్చువానిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అనేక విషయాల్లో మనం సణుక్కుంటూ గొనుక్కుంటూ మనం ఇచ్చేటువంటి కానుక కానీ మనం ఇచ్చేటువంటివి ఏవైనా సరే ఇస్తూ ఉంటాం. అట్లా కాదు, నువ్వు ఇచ్చేది ఏదైనా సరే మరి ఉత్సాహంగా ఇవ్వు. దేవునికి ఏదైనా సరే నువ్వు ఉత్సాహంగా ఇవ్వు. దేవుడు ఏమంటున్నాడంటే నేను నిన్ను ప్రేమిస్తానంటున్నాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు ప్రభు. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేవుని యొక్క మాటలు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి నిత్య జీవాన్ని ఇస్తున్నానని చెబుతున్నారు. అలాగే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మరి ఆయన బిడ్డలైనటువంటి వారిని, నీతిని అనుసరించిన వారిని ప్రేమిస్తున్నానంటున్నాడు. అలాగే ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తున్నానంటున్నాడు. కనుక మనం ఎలాగున్నామో మనం తెలుసుకొని వాక్యపు వెలుగులో జీవించాలని ప్రభు కోరుతున్నారు. అనేక విషయాల్లో మనం వాక్యానుసారంగా జీవించాలని మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం కూడా దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. మనం దేవుని ప్రేమిస్తున్నామంటే గుర్తు ఏంటి అని అంటే దేవుడు ఈ భూలోకంలో యేసయ్య ఉదయకాలమే లేచి ప్రార్థన చేసుకోవటానికి వెళ్తారు. మనం కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఆయన్ని ప్రేమించేవారిగా ఉండాలి. ఆయన ప్రేమించేటప్పుడు ఆయన ఎలాగ చేసి ఉన్నాడో మనం కూడా అలాగ చేసేవారిగా ఉండాలి. ఈ లోకంలో ఆయన మనకు మాదిరిగా ఉన్నారు. ఆయన ప్రార్థన చేశారు, ఉదయకాలంలో లేచి ప్రార్థన చేసేవారు. తర్వాత తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వెళ్ళి ఉన్నారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉన్నారు. తండ్రి చిత్తము అని అంటే అనేక ఆత్మల్ని రక్షించటం కొరకు దేవుని యొక్క సువార్త ప్రకటించటం, తర్వాత అనేక అద్భుత కార్యాలు జరిగించటం, ఇవన్నీ కూడా అనేక కార్యాలు ప్రభు జరిగించి ఉన్నారు. అలాగే ప్రభు మనల్ని ప్రేమించి ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి అంటే
దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటూ మనం జీవించాలని ప్రభు కోరుతున్నాడు. అయితే మనల్ని ప్రభు ప్రేమించి ఉన్నాడు కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ప్రభు మన సమస్యలన్నిటి నుండి విడిపించి మనల్ని గొప్ప వ్యక్తిగా చేయాలని ప్రభు యొక్క ఉద్దేశం. అలాగే మనం వాక్యానుసారంగా జీవించాలని దేవుడు మనల్ని ఎంతగానో కోరుతున్నాడు. ప్రభు యొక్క మాటలకు లోబడిపోయే వారిగా ఉండాలి. కాబట్టి వాక్యం వినేటువంటి మనమందరం కూడా మనల్ని మనం పరిశోధన చేసుకుంటూ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఉన్నాడని మనం తెలుసుకోవాలి. తన బిడ్డలైనటువంటి వారిని సంపూర్ణంగా ప్రేమించి ఉన్నాడని మనం తెలుసుకోవాలి. నీతిని అనుసరించి వారిని ఆయన ప్రేమిస్తాడని మనం తెలుసుకోవాలి. తర్వాత ఉత్సాహంగా ఇచ్చి వారిని ఆయన ప్రేమిస్తాడని మనం తెలుసుకోవాలి. ఈ రకంగా మనం దేవుడు మనల్ని ఎట్లా ప్రేమిస్తున్నాడో తెలుసుకొని మనం ఆ మాటల ప్రకారంగా నడవాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమించాలని చెప్పి మనం తెలుసుకోవాలి. ఈ రకంగా ఉంటూ వాక్య వెలుగు నడుచుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి చిన్న మాటలు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కటిగా ప్రేమించిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నారు తండ్రి. మీరు ప్రేమించిన విధంగా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. మేము గుర్తుపెట్టుకొని ప్రభా మేము మిమ్మల్ని ప్రేమించే మనసును మాకు దయచేయమని అడుగుచున్నా. పరిశుద్ధాత్మదేవుడా నీ ప్రేమను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో బలమైనటువంటి నీ కృపను ఆవరించిన నా తండ్రి ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ప్రభు నీకు వందనాలు. వాళ్ళ హృదయంలో నీ మాటలు నా తండ్రి నాటబట్టుకు సహాయం చేయమని అడుగుచున్నాను. ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభు ఈ సమయంలో నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. మరణ పడక మీద ఉన్నటువంటి నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభు ఒక స్త్రీ ప్రభా నువ్వు నాకు తెలియజేస్తున్నావు. ఆమెకున్నటువంటి బలహీనతలు నా తండ్రి అయా ఆమెకు చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఆమె మరణ పడక మీద ఉండి ప్రభా ఎంతో బాధపడుతుంది. నన్ను రక్షించే వారు ఎవరు లేరు అని చెప్పి ఎంతో బాధపడుతున్నది ప్రభా. డాక్టర్ ఆమెను ప్రభా 4 నెలల్లో తండ్రి మరణం అవుతారని చెప్పినారు ప్రభా. అయితే నా తండ్రి ఆమె ప్రభా నన్ను ఎవరు రక్షిస్తారు అని చెప్పి బాధపడుతుంది. ఇప్పుడే యేసు నామములో ఆమెను ప్రభా నీవు సజీవురాలుగా కాపాడమని అడుగుచున్నా. యేసు నామములో ఆమెకు ప్రభా నీకు వందనాలు. ఆమె మరణ పడక మీద నుండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. యేసు నామములో లేవనెత్తి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నా. యేసు నామములో నువ్వు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నా. అలాగే ప్రభా ఈ సమయంలో నా తండ్రి నీకు వందనాలు. నీ మాటలు వినటువంటి వారిని నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభా వారిలో జీవాన్ని కలుగజేయమని అడుగుచున్నా. నీ మాటలు వారిలో ప్రభా ఆనందంగా ఉండేందుకు సహాయం చేయి. నీ శక్తితో ఉండేందుకు సహాయం చేయమని బలమైన నీ కృపను ఆవరించిన నీ కాపుదల దయచేయమని యేసు నామమును వేడుకొని ప్రార్థిస్తున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను మా ఆయనకి చాలా రోజుల నుంచి బాగుండట్లేదండి. ఆయన మామూలు శారీరకంగా ఏదో బాగాలనుకున్నారు కానీ ఆయనకి దురాకులు అంటారని సంగతి మాకు తెలియదు. అయితే ఎప్పుడు చూపించినా తగ్గట్లేదు. ఎన్ని అంతరాలు వేసినా ఏ హాస్పిటల్లో ఎప్పుడు చూపించి తగ్గలేదు. ఇంకా ఆయనకి ఏం తెలియని పరిస్థితులు అసలు ఏమైందా అని తెలియని పరిస్థితుల్లో నేను చాలా బాధపడతాను. చర్చిని కూడా తీసుకెళ్ళాను కానీ ఎక్కడ కూడా నాకు నెమ్మది దొరకలేదు. మా ఊర్లోనే వేరే వాళ్ళు ద్వారా పిన్ని అయింది. వాళ్ళ ద్వారా నేను వాళ్ళ అమ్మాయికి స్వస్థత ఇచ్చాడు దేవుడు. ఆ సన్నిధికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సాక్ష్యం ద్వారా నేను ఆ సన్నిధికి వెళ్ళాను. ఆ సన్నిధికి వెళ్ళినప్పుడు దయచేరుడు నాతో మాట్లాడు. అమ్మా నీ భర్త ప్రాణానికి కేసైనా అడ్డు వేస్తాడమ్మా నువ్వు భయపడద్దని చెప్పాడు. అది ఒక్క మాట నేను ఎక్కడ దిగిన నాకు ఏ ఆధారం లేదన్నమాట. దైవజనుల నుంచి వచ్చిన మాట నేను నాకు దేవుడు ఇచ్చిన మాట ఇదని నేను నా మనసులో ఎంతో అసలు ధైర్యం ఇచ్చింది నాకు. ఆ ధైర్యాన్ని కొట్టుకొని నాకు ఈ సన్నిధికి వస్తే నా భర్త స్వస్థ వచ్చింది, నా భర్త నాకు దొరుకుతాడు, నా పిల్లలని ఈ భూమి మీద ఉంటాను ఒక గొప్ప నమ్మకంతో ఈ సన్నిధికి వచ్చినాను. అయితే ఆత్మ తల్లిదండ్రులు కూడా ఒక సొంత బిడ్డలాగా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు సహాయం చేస్తారు. అన్ని విషయాల్లో దీవారాత్రులు నా భర్త కొరకు నా బిడ్డల కొరకు మొరపెట్టుకోరు. నా భర్త అసలు మైండ్ స్నేహితులు లేకుండా ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన అదురాత్మ ఆ విధంగా వేసుకెళ్ళి చాలా దయ్యాలు పట్టిన అతని పరిస్థితి ఏంటో నా భర్త పరిస్థితి కూడా అదే. కనీసం ఆయన ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో తెలియని స్థితిలో ఆయన దేశాలు కొట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు అమ్మ ఏదమ్మా నా పరిస్థితి అంటే నీ భర్తను తప్పకుండా దేవుడు చేసుకొస్తాడమ్మా నువ్వు భయపడద్దు. చెప్పిన దేవుడు నమ్మకమైన దేవుడు. ఆయన నమ్ముకున్న బిడ్డను ఇప్పుడు అర్థం చేయలేదమ్మా నా ఆత్మ తల్లిదండ్రులు చెప్పిన ధైర్యంతో నేను ఆ సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడు అమ్మ నాకు వాగ్దానం కూడా ఇచ్చినాడు. దేవుడు నీ భర్తను నడిపించు దేవుడు నా ప్రియమైన కుమార్తె అని ఆయన పిలిచిన పిలుపు నాకు
నాకు ఒక తండ్రిగా ఆధారంగా నాకు అనిపించింది. ఆ తండ్రి నిజమైన తండ్రి, తండ్రి లేని వారిని నేను తండ్రినైనా అని చెప్పిన దేవుడు, నమ్మకమైన దేవుడు. నా భర్త నిశ్చయంగా